ఫోన్ చేయవే అమ్మ వీక పూజ ఏందమ్మా లైట్ ఆన్ చేసి ఏం కొడతాను అమ్మ దోమలు ఎందుకు కొడతాను చెప్పు చిన్నగా మాట్లాడు చిన్నగా మాట్లాడు చిన్నగా లైట్ బంద్ చేసి ఫోన్ చేసిన లైట్ బంద్ చేసి మాట్లాడచ్చు చేస్తే వాడు అన్నాడు కదా తిన్నామ్మా అన్నాడు ఏం కూర అంటే ఏదో ఒక కూర లేవే అన్నాడు అన్నాక సరేలే పని ఉన్నదమ్మా అన్నాడు సరే ఉంటాను రాను అన్నాక సరే అని పెట్టేసినాక డాడీ 9 గంటలకు వచ్చిండు నైట్ 9 గంటలకు వచ్చినాక వాని ఫోన్ చేయను అంటే నేను సైలెంట్గా కూకున్నాక వాడు ఫోన్ చేయండి చేస్తలేవేందే అన్నాడు అంటే ఇక కోపంగా చేసిన అన్న ఏం చేస్తాను రా అన్నం తినవారా అంటే నీకేం పని లేదానే ఊరికే ఫోన్ చేస్తావు ఎప్పటికీ నాకే తలకే నొప్పుతుందని పండుకుంటే ఊరికే ఫోన్ చేస్తాను ఒక్కొక్కరు ఎన్నిసార్లు చేస్తే పొద్దుకు అంటాను కాదు డాడీ చేయమన్నారు రా అని ఆయనకు లేదా ఫోను అని అన్నాడు గట్టిగా అనేసరికి ఈ వెంటాడు నన్ను చేయంటాడు నీకు లేదా ఫోన్ ఇంకోసారి చేయాలి కానీ చెప్తాడు అన్న ఫోన్ తీసుకొని నేను ఇంకోసారి ఫోన్ చేస్తే అడుగురా బాడుకో అన్న ఆయన కట్ చేసినాక ఇక సైలెంట్ గా నేను రీల్స్ చూసుకుంటాను మళ్ళీ వాడు ఫోన్ చేసిండే అన్న ఎత్తాను అనుకున్నా ఎత్తి ఏంద్రా అంటే కాదమ్మా నేను నాకు తలనొస్తాంది నేను వండుకున్నా నేను డ్రెస్ మీద ఉన్నా డ్రెస్ మీద ఉన్నా డ్రెస్ ఉంది డ్రెస్ అంటే తలకాయ నొస్తాను డ్రెస్ అంటే ఒత్తిడి డ్రెస్ అయితే నాకు తలకాయ నొస్తాను వండుకున్నామ్మా అంటే వాటర్ తాగమని అంటాడు అంటే సరే అని సరేలే ఉంటానని అన్న ఇంకోసారి ఫోన్ చేస్తే అడుగురా బాడు కావాలి అంటాడు నాకు తలకాయ నొత్తుందంటే ఎప్పుడైనా పట్టించుకున్నావు నీకు ఎప్పటికీ నొత్తనే ఉంటది ఇంకోసారి నయ్యేదాన్ని నీకు లైట్ వేసినా బంద్ చేస్తే ఫ్యాన్ బంద్ చేస్తే ఇంట్లో ఈ లైట్లు బంద్ చేస్తే ఇంట్లోకి వెళ్తురు వస్తలేదు నువ్వు చేయవాటి సెల్ ఒత్తురు అవుతాను పండుగ అవుతానా ఊరికే సెల్ ఒత్తురు అవుతాంది పక్క అంటూ వాళ్ళు వచ్చి అంటారు కదా ఊరికే పండుకుంటే వెంది నీకు అంత బద్ధకమా అని వాళ్ళు అంటాను లైట్లు బంద్ చేసి నేనేం చేసి చెప్పా ఏం పని చేస్తే చెప్పండి మీరే చెప్పదు ఫ్యాన్ ఆఫ్ సౌండ్ వస్తుంది ఫ్యాన్ ఆపుతానికి నీ ఫ్యాన్ వేస్తానికి మీ బట్టలు పెట్టడానికి మీ ముళ్ళగాడు ఇదేనా నా పని నా డ్యూటీ ఇదేనా చిన్నప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలి మీరు చేసుకోరా నా బట్టలు నేనే పిండుకుంటాయి ఈ బట్టలు నువ్వేకన్నా చేతులు పుచ్చిపోతాని అనుకుంటాను నీకు రెస్ట్ ఇస్తున్నా మమ్మీ నువ్వా తొక్కేం కాదు గట్ల సౌండ్ వస్తుందండి నువ్వు ఎందుకు అట్లా గట్టిగా అరుస్తున్నావు గట్టిగా వచ్చినట్టు చెప్పనా అవును మెల్ల మాట్లాడుకోవాలి ఎట్లా మన నా నోరే ఇంత సరే లైట్ బంద్ మీ అమ్మ నాకు లైట్ బంద్ చేసి ఏమన్నా పని చేసుకోవాలో దయ్యాలో షిప్రాలో ఇల్లు తుడుచుకోలే నేను స్నానం చేయలేదు దీపం స్నానం చేయలేదు దీపం పెట్టుకోలేదు లైట్ బంద్ చేయంటావు నువ్వు వచ్చి 7 గంటలకు వచ్చి నువ్వు లైట్ బంద్ చేయంటావు ఏం చేయాలి చెప్పి నేనేం పని చేసుకోవద్దా నేను ఎక్కడన్నా పోతా ఇక నేను పోతా లైట్లు బంద్ చేస్తా పోతా